మేము ఈ సస్టైనబుల్ వాటర్ సోర్స్ని ఎంత బలోపేతంగా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే ఎలాగ దీన్ని ఈ కన్జర్వేషన్ ఒక దీన్ని భాగం చేయాలి, దీంట్లో వీటన్నిటిలో మేము ముందుకెళ్తాం. మొన్న నేను సిఆర్ పాటిల్ గారి దగ్గరికి కూడా నేను వెళ్ళినప్పుడు కేరళ 45,000 కోట్లు అడిగింది. మేము అడుగుతుంది కనీసం మాకున్న రాష్ట్రానికి మాకున్న పరిధి కనీసం ఒక 70,000 కోట్లు మాకు మంజూరు చేయమని నేను ప్రతిపాదించాం. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపాదిస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే, మీరు కంప్లీట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని ఎందుకు మీకు 70,000 కోట్లు ఖర్చు అవుతుంది అది మొత్తం వివరాలు ఇవ్వమంటే మేము ఆ క్రమంలో ఉన్నాం. ఐ థింక్ అది శశిభూషణ్ గారు చెప్పాలి. అది ఆల్మోస్ట్ ఇప్పుడు మనం వచ్చి జనవరి నెలాఖరికి కంప్లీట్ డిపిఆర్ తీసుకొని జలశక్తి మినిస్టర్ గారికి దీన్ని ప్రతిపాదన పంపిస్తాం. కానీ మేము ఏమనుకున్నామంటే, ఇక్కడున్న టీం కూడా చాలా ఎఫెక్టివ్ టీం, అందరూ తప్పనప్పటి ఏదో చేద్దాం అనుకున్నది. దాంట్లో భాగంగానే ముందు మేము ఏం చేసామంటే, నేను అడిగింది ఏంటి అంటే, అసలు మనకి గత 4,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. అసలు దీని మీద మీరు నేను ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు నీళ్లు రావట్లేదు, పైపులు వేసారు కానీ నీళ్ళు రావట్లేదు అనేది ఏ జిల్లాకి వెళ్ళినా నాకు వచ్చే ఒక కామన్ కంప్లైంట్. సో అందుకని నేను రాగానే అడిగానంటే ఒకే రోజు ప్రభుత్వం వచ్చింది కదమ్మా, రోడ్లు కానీ ప్రజల్లో తిరగడం కానీ ప్రతి మండలాలు పోసారు కదండి, మనకు కనపడుతుంది కదా. అయ్యే మరి బాగోలేదనే కదా ఓట్లు అందరం కలిసి సీటేసి లేదు. బాగానే గత 5 సంవత్సరాలు ఎలా అనిపించిందమ్మా? గత 5 సంవత్సరాల్లో చూసారు కదా, పరిపాలన ఎలా అనిపించింది? అయ్యే మరి బాగోలేదనే కదా ఓట్లు అందరం కలిసి సీటేసింది. అది మరి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, రోడ్లు కానీ ప్రజల్లో తిరగడం కానీ ప్రతి మండలాలు పోసారు కదండి, మనకు కనపడుతుంది కదా. ఈ ఏరియా పేరేంటమ్మా? గొడవరు రొయ్యూరు. ఈ రోడ్డు ఇదివరకు ఎలా ఉండేదమ్మా? ఈ సరౌండింగ్ లో అసలు రావడానికి కూడా కష్టం అయ్యేది. అదే డెలివరీ అయ్యే కేసు అయితే దాంట్లోనే డెలివరీ అవుతుందేమో అన్నంత టెన్షన్ గా ఉండేవాళ్ళం అనమాట. అలాంటి ఇబ్బందులు ఉన్నాయి గత 3 సంవత్సరాలు. అంతా గోతులే. ఇప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా శంకుస్థాపన చేశారంటే? సంతోషంగా ఉంది కదా, అందుకే నీకు రాలేకపోయినా కూడా వచ్చాం మేము. ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు కొద్దిగా, బాధ. మరి రాలేకపోయినా కూడా వచ్చామంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంటారమ్మా? ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఉంటది? 2-3 కిలోమీటర్లు రోడ్లు పడుతుందని చెప్పి ఇక్కడ ఏదో జరుగుతుంది.